హలో నమస్తే, నా పేరు కేలోత్ కృష్ణ. మనతో ఉన్నారు రాజన్న గారు, హెచ్ఆర్ ఆర్గనైజ్ చేస్తారు. ఈరోజు టాపిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 16 సుమారు 16 నెలలు కావస్తున్నా కూడా మానవ హక్కుల కమిషన్ని, ఆర్టీఐ కమిషన్ని, లోకాయుక్త కమిషన్ని నియమించకపోవటంతో ఈరోజు మన హెచ్ఆర్ కమిషన్ ఆర్గనైజర్ జాతీయ అధ్యక్షులు రాజన్న గారుతో మనం ఇవాళ కొంచెం డిస్కషన్ చేద్దాం. రాజన్న గారు, ప్రభుత్వము ఏదైతే ఈ కమిషన్, మానవ హక్కుల కమిషన్ కానివ్వండి, ఆర్టీఐ కమిషన్ కానివ్వండి, లేదా లోకాయుక్త కమిషన్ కానివ్వండి, ఆ కమిషన్ వాళ్ళ పదవీ కాలం అయిపోయిన తర్వాత 3 నెలల్లో ప్రభుత్వము కమిషన్ నియమించాలనేది ఒక చట్టం ఉంది. అవునవును. ఆ చట్ట ప్రకారము ప్రభుత్వం ఇంకా పనిచేయలేదు. అంటే ప్రభుత్వము ఏ విధంగా ఆలోచిస్తుందంటే నేనే రాజు నేనే మంత్రి అన్న పద్ధతిలో ఉందని మీరు అనుకుంటున్నారా? హెచ్ఆర్సీ సంబంధించి, హ్యూమన్ రైట్స్ సంబంధించి, తర్వాత లోకాయుక్త కమిషన్ సంబంధించి కానీ, ఆర్టీఐ కమిషన్ సంబంధించి కానీ, అసలు వీటిలో ఏ కమిషన్లో పదవీ విరమణ కాలానికి తర్వాత 3 నెలల లోపల ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క కమిషన్ ఏర్పాటు చేయాలి. అది పూర్తి స్థాయిలో ప్రభుత్వం దానికి శ్రీకారం చుట్టాలి. ఎందుకంటే చాలామంది అన్యాయం అయిపోతున్నారండి. అంతేకాకుండా ఇప్పుడు జిల్లా కోర్టులో కూడా స్పెషల్లీ దీనికి సంబంధించి ఒక న్యాయవాది కూడా ఉండాలి. సో నేనేమంటానంటే అసలు ఈ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చిన పథకాలు అమలు చేయటానికే దానికి సంబంధించి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప అసలు పేదవాడి సమస్య ఏంటి, ఎవరికైనా సమస్య ఇస్తే వాడు ఎక్కడికి వెళ్ళాలి, ఏదైనా కొన్ని సందర్భాల్లో జాతి వివక్ష అని, తర్వాత ల్యాండ్ ప్రాబ్లమ్స్ అని, లేకపోతే సమస్యలు కొన్ని కుటుంబ రీత్యా కొన్ని బయటకు చెప్పుకునే సమస్యలు ఉంటాయి. మీరు ఒక పాయింట్ చెప్పారు, జిల్లా కోర్టులో కూడా న్యాయస్థానాల్లో ఇలాంటి అదే మానవ హక్కులకు సంబంధించింది ఉంటే బాగుంటుంది అన్నారు. కానీ ఉంది అది. అవును. కానీ ప్రభుత్వం దానికి అవేర్నెస్ కల్పించాలా, సంఘ నాయకులు కనిపించాలా, పొలిటికల్ లీడర్స్ కల్పించాలా. ముఖ్యంగా హైకోర్టు కూడా దీంట్లో జోక్యం చేసుకునే అవసరం ఉంది. ఎట్లంటే ఒక మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్ వరకే పోవాల్సిన అవసరం లేదు. అవునవును. అదనపు జడ్జి, జిల్లా కోర్టులో అదనపు జడ్జి ఎటువంటి ఫిర్యాదునైనా అది మానవ హక్కులకు సంబంధించింది, జిల్లా జడ్జి దీనికి ఉంటారండి. దీనికి ప్రత్యేకమైన స్పెషల్ పీపీ కూడా దీని మీద వాదనలు ఫ్రీగా వినిపిస్తారు. అవును. ఈ విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను. అవును. ఎందుకంటే ప్రస్తుతము మానవ హక్కుల కమిషన్ ని ఇంకా నియమించలేదు. ప్రభుత్వము తక్షణమే మానవ హక్కు కమిషన్ నియమించాలని చెప్పేసి హైదరాబాద్ లో కూడా కొంతమంది మహిళా సంఘాలు, చైతన్య మహిళా సంఘాలు కూడా వచ్చారు. వారు కూడా వారి యొక్క వాయిస్ ని, వారి యొక్క ఆవేదనని, వారి యొక్క బాధని కూడా సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ముందు వారు వివరించినటువంటి మాటలు కూడా ఒకసారి మనం విందాం. 2 ఏళ్ల నుంచి దీనికి చైర్మన్ లేకపోవడం వల్ల ఎంతో మంది తెలంగాణ నుంచి, వివిధ జిల్లాల నుంచి ఎంతో ఆశగా వస్తున్నారండి ఇక్కడికి. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కమిషన్ లేరు, చైర్మన్ లేడు, నియమించలేరు అనే దాంతో వాళ్ళకు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మేము పిఆర్ఓకి ఇచ్చినాము, ఆయన అడిగినాం కూడా మీరేమన్నా మరి అక్కడికి పోలీసులకు పంపిస్తారా అరెస్ట్ చేయమని అంటే లేదు, జడ్జి ఇక్కడ నియమించిన తర్వాత మేమేమైనా చర్యలు తీసుకుంటామని అంటున్నారండి. అటప్పుడు ఇది ఎందుకుంది, ఆఫీస్ ఎందుకుంది, ఇంత స్టాఫ్ ఎందుకుంది, ఇంత ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి మేము ఏం లాభము? అందుకని మేము చైతన్య మహిళా సంఘంగా డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే లక్ష్మణ్ అరెస్ట్ కావాలి, ఇంకోటి ఈ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మేము ఇక్కడికి మానవ హక్కుల కమిషన్కి రావడం జరిగింది. కానీ ఇక్కడ కమిషనర్ అనేవాడు 2 సంవత్సరాల నుంచి లేరు. ఇక్కడ చాలా కేసులు పెండింగ్ ఉండిపోతున్నాయి. ఇక్కడ చుట్టుపక్కల నుంచి ఎంతో ఆశతో పోలీస్ డిపార్ట్మెంట్ సక్రమంగా పనిచేయలేనప్పుడు మానవ హక్కుల కమిషన్ ఒకటి ఉంది, మనకి భరోసా ఇస్తుంది అని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడ మానవ హక్కుల కమిషన్ అనే ప్రభుత్వం ఇంతవరకు నియమించకపోవడం వలన ఎన్నో కొన్ని వేల కేసులు పెండింగ్ ఉండడం వల్ల అవన్నీ కూడా ఖచ్చితంగా వెంటనే కమిషన్ నియమించి వాటన్నిటిని పరిష్కారం చేయాలి. అట్లే నిజంగా అది ఎంత దయనీయకమైన పరిస్థితి అంటే అక్కడికి వచ్చి వాళ్ళ సమస్య తీరకుండా వెళ్ళిపోతున్నారు. అసలు ఏ అధికారిని కలవాలి, వాళ్ళ సమస్య ఏంటో అనేది కూడా వాళ్ళు చెప్పుకోలేకుండా మాకు పలానా చోటుకి వెళ్తే న్యాయం జరిగిద్ది అని ఆలోచించి అక్కడికి వస్తే అక్కడ వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు.
దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి పెట్టాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఒక జాతీయ స్థాయిలో ఆర్గనైజర్గా మరి నేను అనేక మందికి అవేర్నెస్ కల్పిస్తున్నాను కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఏదో ఒక సమస్య తీసుకొస్తారండి, పలానా సమస్య ఉంది, మాకు పలానా ఇబ్బంది ఉంది సార్ అని చెప్తారు. అలాంటప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? ఇంతవరకు కమిషనర్ నియమించలేదు. ఆర్టీఐ కానీ, తర్వాత ఈ లోకాయుక్త సంబంధించి కానీ, ఇంకా మీరు ఒక ఆర్టీఐ ఆర్గనైజర్గా ఉన్నారు కాబట్టి అది దానికి సంబంధించి మీరు చూసుకున్నారు, ఇంకా లోకాయుక్త సంబంధించి వాళ్ళు సంబంధించిన ఉన్నారు. కానీ దీనికి సంబంధించి ఒక 3 నెలల కాల వ్యవధిలోనే ఒకవేళ వారు చేయలేకపోతే దీన్ని ప్రభుత్వం మీద మనం చర్య తీసుకోమని హైకోర్టులో కూడా వేసుకోవచ్చు. అది అవకాశం ఉంది. అవకాశం ఉంది. మరి కమిషన్ అన్న తర్వాత ఎటువంటి కమిషన్ నియమించాలా అంటే కమిషన్ లో కూడా 2 రకాలు ఉంటారు. ఇప్పుడు 2016 నాదే పిటిషన్ ఒకటి మన హక్కుల కమిషన్ లో పెండింగ్ లో ఉంది. 2016 పిటిషన్ కూడా ఈ రోజు వరకు పరిష్కారం చేయలేకపోయారు. ఇప్పుడు హెచ్ఆర్ కేసు నెంబర్ 606/2021 పిటిషన్ కూడా పెండింగ్ లో ఉంది. అట్లాగే ఖమ్మం జిల్లాలోని కల్లూరు మండలంలో చూసుకుంటే దాదాపు 11 కేసులు పెండింగ్ లో ఉన్నవి. అవును, అది లాగుతున్నారు. అంటే కమిషన్ కూడా నీతి నిజాయితీగా ఉన్న కమిషన్ మాత్రమే నియమించాలి. కమిషన్ వారి యొక్క స్వార్థం లేకుండా పనిచేసే కమిషన్ నియమించాలి. అది ఉద్యమంతో వచ్చిన కమిషన్ మాత్రమే నియమించాలి. కమిషన్ నియమిస్తున్నారు, నామమాత్రం నియమిస్తున్నారు. వారేదో వాయిదాలు వేసుకుంటూ పబ్లిక్ ని ఇబ్బంది పెట్టే విధంగా మేము చాలా చూసాము. అటువంటి కమిషన్లు కాకుండా ప్రజలకి న్యాయం చేసే కమిషన్ కూడా నియమించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, చెప్పండి. మొన్న ఈ మధ్య నా దగ్గర ఒక కేసు స్టడీ చేయడానికి వచ్చింది. ఆర్టీఐ సంబంధించి అక్కడ చిన్న ప్రాబ్లం జరిగింది. ఆర్టీఐ సంబంధించి ఈ ఆర్టీఐ కమిషన్ సంబంధించి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ కేసుని వాళ్ళు ఏమన్నారంటే కొట్టివేయటం జరిగిందో లేదో అలా జరిగింది సంథింగ్. ఇప్పుడు మీరు ఒక ఆర్టీఐ ఆర్గనైజర్గా ఒక కేసు కొట్టేసి అధికారం వాళ్ళకు ఉందా? అది స్వయంగా మీరు చెప్పింది వాస్తవం, నాకు జరిగింది. ఇప్పుడు పేపర్ డాక్యుమెంట్ కూడా నా ఫైల్లో ఉంది. మిత్రులారా, వాళ్ళు కేవలం సమాచారం ఇవ్వాలి కదా. నేను చెప్పేది ఏంటంటే కమిషన్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ బుద్ధా మురళి గారు, నేను దాదాపుగా 25 కేసుకు సంబంధించింది అప్పీల్ చేశాను. ఆ అప్పీల్లో బుద్ధా మురళి గారు ఏం చేశారంటే, అప్పుడు ఏసీపీ వెంకటేష్ గారు ఉన్నారు. ఏసీపీ వెంకటేష్ గారు కొన్ని వాయిదాలకి అటెండ్ అవ్వకపోయినా ఆయన సమర్థించేవారు. అది కరెక్ట్ కాదు కదా. నేను అడిగా, ఎందుకు సార్ రాలేదంటే ఆయనకు పని ఉందట, వేరే డ్యూటీ పడ్డదట. అంటే ఆయన ఒక్కరే పడ్డదా? అంటే ఒక కేసులో నోటీస్ ఇచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో కమిషన్ వాల్యూలెస్ అన్నట్టు కదా. మరి వాల్యూలెస్ కదా. ఒక అధికారి వచ్చి అక్కడ తన యొక్క బాధ్యతను తను నిర్వర్తించలేనప్పుడు కమిషన్ వాల్యూలెస్ అని నేను అనట్లేదు. కమిషన్ వాల్యూలెస్ కాదు, అక్కడ చైర్ లో కూర్చున్న వ్యక్తి వాల్యూలెస్. ఏదైతే బుద్ధా మురళి గారు ఉన్నారో అతను వాల్యూలెస్ అనుకోవచ్చు. అట్లా ఎలా సాధ్యం? అది ఎందుకు ఈ మాట అంటున్నానంటే 25 కేసులు మెటీరియల్ కోరా నేను. మెటీరియల్ కంప్లైంట్ నెంబర్ వచ్చేసి 9839 SIC DRGS నాయక్ 2022 కేసుకు సంబంధించింది కంప్లైంట్. ఇది ఒకసారి మీరు కూడా చూడొచ్చు క్లియర్ గా. ఈ కంప్లైంట్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ ఆర్డర్ పాస్ చేశారు. అది నేను కలెక్టర్ ఆఫీస్ కి తిరగంగా పోలీస్ కమిషనర్ ఆఫీస్ కి తిరగంగా అప్పుడు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ ఎవరండి, కల్లూరు గత ఏసీపీ వెంకటేష్ గారు. తర్వాత వచ్చేసి 7/4/2022 టెలిఫోన్ హీరింగ్ నిర్వహించారు బుద్ధా మురళి కమిషన్ గారు. ఈ టెలిఫోన్ హీరింగ్ ఎందుకు నిర్వహించారంటే అది కరోనా టైం, మంచి కరోనా టైంలో కమిషన్ దగ్గరికి వెళ్ళని పరిస్థితి, టోటల్ మొత్తం ఫోన్ ద్వారా నడుస్తుంది కాబట్టి బయట తిరగని పరిస్థితిలో ఈ 25 కేసుకు సంబంధించి కూడా మొత్తం మెటీరియల్ ఇది. నేను కోరింది ఏంటంటే మెటీరియల్, కేసులో సాక్షులు వాంగ్మూలం లాంటివి, లేదా పిటిషన్ ఇచ్చిన తర్వాత కూడా అప్పటి అధికారులు ఇవ్వలేదని చెప్పటం, ఇవన్నీ మెటీరియల్. ఈ మెటీరియల్ కోరిన దాంట్లో ఇక్కడ నాకు ఏసీపీ వెంకటేష్ గారు సంబంధిత అధికారులు ఎప్పుడైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదో మేము కమిషన్కి అప్రోచ్ అయ్యాం. అప్పుడు బుద్ధా మురళి గారు ఏం చేశారంటే ఈ మెటీరియల్ కోరిన దానికి కేసు డిస్పోజ్ అని చెప్పినట్టు రీసెంట్ గా ఎప్పుడు కేసు నెంబర్ 9839
ఎస్ఐసి జిఎస్ నాయక్ 2022 ఆర్డర్ను చదివాను. అందులో దరఖాస్తుదారుడు ఆరోపణలే కనిపించాయి, కానీ అట్టి ఆర్డర్లో గౌరవ కమిషన్ వారు మాకు ఎటువంటి సూచనలు ఇవ్వలేదు. అంటే ఆర్డర్లో నా ఆరోపణలు మాత్రమే ఉన్నాయని చెప్పారు కల్లూరు ఏసీపీ రఘు సార్. కానీ డైరెక్షన్ ఒక విధంగా డైరెక్షన్ ఇచ్చినట్టే అది. ఎందుకంటే నా ఆరోపణని కమిషన్ అంగీకరించారు, ఇది వాస్తవం అని. అప్పుడు నాకు సమాచారం ఖచ్చితంగా ఇవ్వాలా. దీంట్లో ఆరోపణలు ఏంటంటే కమిషన్ ముందు ఆరోపించినప్పుడు ఆరోపణలనే కమిషన్ అంగీకరించినప్పుడు కమిషన్ నాకు రావాలా, నాకు ఇన్ఫర్మేషన్ రావాలా. కానీ ఆరోపణలు మాత్రమే అని చెప్పేసి అంటంతో ఇది ఒక బాధాకరమైన విషయం. మరొక అంశం ఏంటంటే 25 అప్పీల్ పిటిషన్లు ఆర్టీఐ కమిషన్ సంబంధించి గౌరవ కమిషన్ వారు వాటిని పరిశీలించిన పిదప మీరు పెట్టుకున్న 25 అప్పీల్ పిటిషన్లను డిస్పోజ్ చేసినారు. అంటే కోరిన మెటీరియల్లో డిస్పోజ్ ఎట్లా చేస్తారు బుద్ధామురళి గారు మీరు వింటే ఖచ్చితంగా ఈ విషయంలో సిగ్గుపడాలి ఒక విధంగా. అంటే డిస్పోజ్ చేయడానికి అవకాశం డిస్పోజ్ చేయడానికి లేని కేసును కూడా మీరు కావాలని చెప్పేసి మీరు డిస్పోజ్ చేశారు. డౌట్ రైజ్ చేసేది మీరు ఏ అధికారంతో చేశారు? మీకు ఏ అధికారం ఉంది? మెటీరియల్ కోరిన దానికి మీరు ఏ అధికారంతో మీరు డిస్పోజ్ చేశారు? అది పక్కాగా మేము లీగల్గా వెళ్తాం. మీరు ఈ విషయాన్ని వదిలిపెడతారు అనుకోవద్దు బుద్ధామురళి గారు. మీరు కమిషన్ హోదాలో ఉండి ఏమేమి అక్రమాలు చేశారని కూడా మొత్తం తీస్తాను, న్యాయస్థానం మీద పెడతాననే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. చెప్పండి రాజేంద్ర గారు, కోరిన మెటీరియల్కి నేను కోరింది మెటీరియల్, ఆ మెటీరియల్కి డిస్పోజ్ చేయడానికి కమిషన్కి ఎటువంటి రైట్స్ ఉన్నాయి? లేవు, 100% లేవు రైట్స్ లేవు. కానీ ఆయన డిస్పోజ్ ఏ ఉద్దేశం చేశారు? అప్పుడు ఉన్న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో కల్లూరు ఏసీపీ ఎవరు ప్రోద్బలంతో చేశారో కూడా మనం దీన్ని ఇప్పుడు ఆయనకి మీకు గొడవ ఏం లేదు వాస్తవానికి, కానీ ఉంది గొడవ ఉంది. ఎందుకు ఏ గొడవ ఉంది? ఆయన డ్యూటీ సక్రమంగా చేయలేదు బుద్ధమురళి గారు. ఓకే, నెంబర్ 1 పాయింట్. ఎట్లా చేయలేదు? దాదాపు 2-3 హీరింగ్స్ కి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ని పిలవలేదు. ఎవరు? ఏది కమిషన్ బుద్ధమురళి గారు. కమిషన్ గారు ఎవరిని పిలవలేదు? కల్లూరు ఏసీపీ వెంకటేష్ గారిని పిలవలేదు. ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అదే విషయంలో వాసా తిరుపతయ్య గారు మన ఏపీ ఎండోమెంట్ ఆఫీసర్ మీద ఇన్ఫర్మేషన్ వేస్తే అతను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 18/1 సెక్షన్ కింద ఆన్ ది స్పాట్ లో ఏపీ కమిషన్ కి అప్పీల్ చేస్తే 25,000 రూపాయలు జరిమానా విధించారు. అవును, నేను చదివాను. మీరు చదివారు, మిమ్మల్ని కూడా మీకు కూడా చూపించారు. అది ప్రతి పిటిషన్ లో కూడా ఢిల్లీ లెవెల్లో కూడా నేను దాన్ని ఒక ఫార్మేట్ కూడా చేశాను. ఈ విధంగా అంటే మేము చెప్పబోయేది ఏంటంటే ఇటువంటి ఆఫీసర్ని కాకుండా ఉద్యమంలో నుంచి వచ్చిన ఆఫీసర్లు మాత్రమే నియమించాలా. అంటే నియమిస్తున్నాం, మా ప్రభుత్వానికి ఉపయోగపడుతున్నానంటే ఇది ఎప్పటికైనా ప్రభుత్వానికి గౌరవాన్ని తగ్గించే విధంగా ఉంటది. ఆ కమిషన్ అనే పదాన్ని కూడా గౌరవాన్ని తగ్గించే విధంగా ఇటువంటి వ్యక్తులు బుద్ధామురళి లాంటి వ్యక్తులు చేస్తారు తప్ప ఇది దీంట్లో ఏ విధమైన న్యాయం ప్రజలకు చేస్తారనే ఉద్దేశాలు మాకైతే కనిపించటం లేదు. ఈ విషయంలో మనుషులకి కమిషన్ అనేది ఉపయోగపడుతుంది. మనుషులకి అంటే ఎవరైతే సాధారణమైన వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే కొంచెం వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంటుందో అలాంటి వాళ్ళకి ఇటువంటి కమిషన్లు అనేవి అండగా ఉండి చేయాలి కదా, అండగా ఉండి చేయాలి. కానీ ఇప్పుడు ఈ కమిషన్లో అన్యాయమైనటువంటి కొన్ని పరిస్థితులు నడవటం వల్ల, అంటే అది కాదు మీకు తెలుసు, అక్రమార్కులనే సపోర్ట్ చేస్తారు కమిషన్ లో, అక్రమార్కులే వాళ్ళు సపోర్ట్ చేయటం వల్ల ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు వాస్తవానికి ఇటువంటి కమిషన్ లో ఇంకా బలోపేతం కావాలి. వాళ్ళు ఈ కమిషన్ కరెక్ట్ తగిన స్థాయిలో, మంచి స్థాయిలో దాన్ని నిర్వర్తించే వ్యక్తుల్ని దాంట్లో అరేంజ్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీ కేసే కాదు, ఇంకా చాలా కేసులు నా దగ్గరకు వచ్చాయి. చాలా కేసులు ఏంటంటే వాళ్ళ కేసులు డిస్పోజ్ చేసినట్టు, వాళ్ళకి సరైన సమాధానం రానట్టు, కొన్ని కేసుల్లో అయితే నేను స్వయంగా స్టడీ చేశానండి. నిజంగా అసలు ఇంత అక్రమం జరుగుతుంది అనిపిస్తుంది నాకు. నేను స్వయంగా స్టడీ చేయాలి. అదేంటంటే ఇప్పుడు అక్కడ పిటిషన్ పెట్టింది ఒకటైతే వాళ్ళు ఇచ్చే సమాధానం